హాయ్ ఫ్రెండ్స్, గిరిజన ప్రజల కోసం ఎప్పుడో మాట ఇచ్చాడు. ఇప్పుడు కూడా రాలేదు. ఇదిగో మహానుభావుడు కాబట్టి వచ్చినాడు. నిజంగా ఇంతవరకు ఏ మహానుభావుడు కూడా ఒక్కడు కూడా ఇప్పుడు నా ఏ ప్రభుత్వంలో నేను మాట్లాడమన్నా ఆడతాను. నాకేం భయం లేదు. అంతే గ్యారెంటీ ఇచ్చినాను. ఇప్పుడు ఈయన ఏమన్నా చేస్తాడంటారమ్మా? చేస్తారు, ఇతను చేస్తారు. నాకు నమ్మకం ఉన్నది. చేస్తారు, ఇతను చేస్తారని నాకు నమ్మకం ఉన్నది. ముఖ్యమంత్రికి నమ్మకం ఉన్నది. అది కూడా ఇప్పుడు నెరవేర్చాడు. నెరవేర్చే క్రమంలో రోడ్లు అన్నీ ఏసీలాగా చేస్తున్న మన పీకే సాబ్ ప్రజల కోసమే ఈ జీవితం అంటున్న కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు. పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు. మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు. మేమందరం ఇక్కడ ఉన్నాం. మంత్రి గారిని చూస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే గారిని చూస్తూ ఉన్నారు, ఇక్కడున్న నాయకులందరినీ చూస్తూ ఉన్నారు. మేమందరం కూడా ఎందుకున్నాం ఇక్కడ అంటే, మీకు 5 సంవత్సరాల కాలంలో ఏదో మాట చెప్పి వచ్చి పడకనే లేవు. అధికారం లేనప్పుడు రోడ్ల మీద తిరిగాం, అధికారం లేనప్పుడు మన్యం ప్రాంతాల్లో తిరిగాం. నాకు బుగ్గలు నిమరటం తెలియదు, నాకు తల నిమరటం తెలియదు. నాకు నేను మీ కన్నీళ్లు తుడిచి పారిపోయే వ్యక్తిని కాదు. నేను దూరంగా ఉన్న నా రూమ్లో కూర్చొని ఉన్న మీకోసం నిరంతరం పరితపించే వ్యక్తిని. ఒక మాట ఇచ్చాను. నా పేషీ కూడా ఒకటే మాట చెప్పా, నేను ఇక్కడే ఉండాలి. 2 నెలలకు ఒకసారి 10 రోజుల చొప్పున నేను మన్యం ప్రాంతం మొత్తం తిరగాలి. నేను ఒక్కొక్క యువకుడికి మాటిస్తున్నాను, ఒక్కొక్క యువతికి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన తల్లులకి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన పెద్దలకి మాటిస్తున్నాను. నేను మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తాం. మీకోసం ఐ లవ్ యూ టూ. జై భారత్, నో ప్లాస్టిక్ కవర్స్. నేను మీ పులిహార. ప్రతి ఒక్కరూ ఒక మొక్కలు నాటండి.